మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001177550. నిపుణులందరూ రావడం, ఇక్కడ ఒక ఐటీ తిరుపతిని ఒక ఐటీ కారిడార్గా, ఒక ఐటీ హబ్గా తయారు చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఐటీ నిపుణులకు కావాల్సిన సదుపాయాలన్నింటినీ కూడా తిరుపతి జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలందరూ కూడా కలిసి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఐటీ మంత్రి యువ నాయకుడు నారా లోకేష్ గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు తిరుపతి పట్టణాన్ని, తిరుపతి జిల్లాను అభివృద్ధి చేయాలనే ఒక దృక్పథంతో ముగ్గురి ఆశీస్సులతో ఐటీ నిపుణులకు కావాల్సిన సహకారాలన్నీ అందిస్తామనేసి, వాళ్ళకి ఏ అనుమతులు కావాలన్నా ఫాస్ట్ ట్రాక్లో పెట్టి తొందరగా అప్రూవల్ తీపిస్తామనేసి, ఇక్కడ తిరుపతి గ్రేటర్ రాయలసీమలో అనువుగా ఉంది. ఇక్కడ కావాల్సిన వనరులు, వసతులు బాగున్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ బాగా చేసుకోవచ్చు. ఇటు చెన్నై, ఇటు బెంగళూరు, ఇటు హైదరాబాద్, ఇటు విజయవాడ సెంట్రల్ ప్లేస్ మంచి హబ్గా ఉంది. కారిడార్, ఇండస్ట్రియల్ కారిడార్కు ప్లస్ ఐటీ హబ్కు అనువైన ప్రదేశం ఇక్కడ చేయాలనేసి మేమందరూ కూడా కోరడం జరిగింది. ఖచ్చితంగా కూడా ఇక్కడ కోరుతుంది. ముఖ్యంగా యూనివర్సిటీస్ ఎక్కువ ఉన్నాయి తిరుపతి పట్టణంలో. చాలా ఎప్పటి నుంచో ప్రసిద్ధిగాంచిన ఎస్వి యూనివర్సిటీ, మహిళా యూనివర్సిటీ, దాంతోపాటు స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీలు కూడా ఉన్నాయి. చాలామంది యువకులు చదువుకున్నారు. వాళ్ళందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు తద్వారా వస్తాయనేసి మేము కోరడం జరిగింది. పేరు నమస్కారం. మీరు చూస్తుంటారు, ఈరోజు గత 2014 నుంచి 19 వరకు ఉమ్మడి చిత్తూరు జిల్లా ఉండొచ్చు, లేదు తిరుపతి జిల్లాలో కూడా ఏదైనా సెమినార్ జరిగిందో ఒకసారి ఆలోచించండి. ఏదో మొక్కుబడిగా వచ్చి హోటల్లో, తాజ్ హోటల్లో లేదా ఇంకో హోటల్లో ఉండి సెమినార్ చేసి వెళ్ళిపోయి తప్పించి ఈ విధంగా ఐటీ రంగాన్ని పిలిపించి మాట్లాడటం, చేయటం అనేది ఎక్కడైనా జరిగిందో ఒకసారి ఆలోచించాలి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, నారా లోకేష్ బాబు గారు ఐటీ మంత్రి అయిన తర్వాత ఐటీ రంగంకి సంబంధించిన ప్రతి ఒక్క ప్రతినిధులు వారి సొంత దీంతో మేము వచ్చి పెడతామని వచ్చారంటే ఒక నమ్మకం, తెలుగుదేశం పార్టీ పైన నమ్మకం. దానిలో భాగంగా ఈరోజు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో గతంలో ఉన్న కంపెనీస్ కానీ, ఇప్పుడు తిరుపతి జిల్లాలో ఉన్న కంపెనీస్ అన్నీ కూడా ఇక్కడ సెమినార్లు పెట్టారు. దానికి ముఖ్య అతిథులకు కూడా సీనన్న గారిని, సోదరుడు సుధీర్ గారిని మమ్మల్ని కూడా పిలవడం జరిగింది. మేము కూడా వాళ్ళకి చెప్పడం జరిగాం, మా నియోజకవర్గాల్లో పెట్టండి, మీకు కావాల్సింది స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు ఏదున్నా మేము అందుబాటులో ఉండి మేము చేసి పెడతాం. ఎంత ల్యాండ్ కావాలన్నా అంత. మాకు కావాల్సింది ఎలక్షన్ అప్పుడు బాబు వస్తే జాబ్ ఇస్తామన్న ఒక నినాదంతో వెళ్ళాం. అది మేము ఇచ్చే విధంగా మేము ముందు ఉంటాం మీకు అని చెప్పి కూడా కోరటం జరిగింది. వాళ్ళు కూడా దానికి మాట్లాడి తొందరలో చెప్తా ఉన్నారు. పక్కన ఉన్నటువంటి కాళహస్తి నియోజకంలో చాలా కంపెనీస్ ఉంది కాబట్టి మాకు కూడా కొన్ని చంద్రగిరి నియోజకవర్గం నిమ్మన్న అడగటం జరిగింది. కాబట్టి ఈ ఐటీ రంగానికి కానీ ఏ ఇండస్ట్రీ రంగానికి కూడా చంద్రగిరి ఎమ్మెల్యేగా ప్రతి వాళ్ళకి అందుబాటులో ఉంటూ వారికి సహాయ సహకారాలు ముందుకు తీసుకొని పోతాను మీ మీడియా ద్వారా కూడా తెలియజేసుకుంటాను. ఈరోజు ఈ టెక్ ఏపీ ప్రోగ్రామ్కి ముఖ్య అతిథులుగా శ్రీనివాస్ అన్నని, నాన్నని మమ్మల్ని పిలిచినందుకు టెక్నికల్ పార్క్ వాళ్ళకందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. లక్ష్మి గారు, వంశీ గారు అందరూ కూడా వీళ్ళు పార్ట్ ఆఫ్ ప్రోగ్రామ్ ఉన్నారు. ఎక్కడ వీళ్ళకి వచ్చిన తర్వాత వీళ్ళు మాడిన తర్వాత మాకు అర్థమైందంటే ఇప్పుడు వరకు చేసింది ఘోరంతే, చేయాల్సింది కొండంత ఉంది. కానీ ఇక్కడ ఏంటంటే వీళ్ళకి ఒక నమ్మకం అంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అదే చెప్పా. వచ్చిన తర్వాత బాబు ఈజ్ బ్యాక్ అని చెప్పా. వాళ్ళందరూ హ్యాపీ ఫీల్ అయ్యారు. ఎందుకంటే పోయిన గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి iPhone 5కి iPhone 15 కొంచెం తేడా ఉంది. కాబట్టి ద వే వీ వర్క్, ద వే వీ డెలివర్ ఇస్ డిఫరెంట్ లెవెల్. బ్రహ్మాండంగా పనిచేస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. బాబు గారు అంటే ఒక నమ్మకం. కాబట్టి ఈరోజు కాళహస్తి ఎమ్మెల్యేగా నేను ఒక బ్రిడ్జ్లాగా, వారధిలాగా ఉండి మరి గవర్నమెంట్కి, ఇటు ఈ కంపెనీస్కి ఏమేమి ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ చూసుకుంటూ, అలానే వాళ్ళకి ఏమేమి మరి ల్యాండ్ కావాలన్నా, లేకుంటే వాటర్ కావాలన్నా, ఎలక్ట్రిసిటీ కావాలన్నా, ఎనీ డెవలప్మెంట్ కావాలన్నా, అక్కడ వాళ్ళకి ఒకవేళ ఏమైనా పొలిటికల్గా ఇబ్బంది ఉన్నా, లేకుంటే అక్కడ లోకల్గా ఏమైనా ఇబ్బంది ఉన్నా మొత్తం చూసుకుంటూ తప్పకుండా వాళ్ళకి అన్ని విధాలుగా ఒక ఎమ్మెల్యేగా ఒక రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యి, అలాగే నేను చెప్పాను వాళ్ళకి, నాకు అన్ని కంపెనీస్ అన్నీ మా కాన్స్టిట్యూన్సీ కావాలని చెప్పి. ఎందుకంటే మాకు అన్న తిరుపతికి దానన్న కొన్ని చదరికి తీసుకుపోదాం ట్రై చేస్తున్నారు. బట్ స్టిల్ నో, ఇట్స్ ఎ కాంపిటేటివ్ మార్కెట్. ఎందుకంటే మేము ముగ్గురం కూడా అన్నదమ్ముల్లా ఉంటాం కాబట్టి మేమందరం కూడా ఇట్స్ హెల్తీ థింగ్ బిట్వీన్ ఆల్ త్రీ ఆఫ్ అవర్ కాన్స్టిట్యున్సీస్. తప్పకుండా
మేమందరం కూడా మేము ప్రయత్నాలు చేస్తూనే ఉంటాం. మా కాన్స్టిట్యున్సీకి మంచి కంపెనీలు రావాలని చెప్పి. తప్పకుండా లోకేష్ గారు, బాబు గారు వచ్చే రోజుల్లో ఇంకా మంచి మంచి కంపెనీస్ తెస్తారని చెప్పి ఆశిస్తూ, అలానే నా ఆశ ఏంటంటే తప్పకుండా టెస్లా కాళహస్తి రావాలా. అది తీసుకొస్తే నా జీవితం ధన్యమవుతుంది. తప్పకుండా ఇలాంటి మంచి కంపెనీస్ వచ్చి చాలా మంది ఉద్యోగాలు అనేది కల్పించి, మరి అన్న చెప్పినట్టు బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నారు. బాబు గారు వచ్చారు, జాబులు కూడా ఆటోమేటిక్గా పరిధి కూడా వస్తాయన్న నమ్మకంతో అభివృద్ధి ఇప్పుడే మొదలైంది. ఇంకా వచ్చే రోజుల్లో సునామీ చూడబోతారు, అభివృద్ధి సునామీ చూడబోతారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.